హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్లో ఎక్కువ పప్పు తప్ప ఇంకే కూర తినలేము. అటువంటి పప్పు టేస్టీగా చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఇప్పుడు ఎలాగో మామిడికాయల సీజన్ కాబట్టి డెఫినెట్గా ఈ పప్పును ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు పాలకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు పప్పు యాడ్ చేసుకోండి. ఇది గ్రామ్స్లో వచ్చేసి 100 గ్రామ్స్ అనమాట. నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 పాలకూర కట్టలు నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఒకవేళ పప్పు తింటే గ్యాస్ అనుకుంటే కనుక ఒక 1 అవర్ పాటు కందిపప్పు నానబెట్టుకోండి, ఎటువంటి గ్యాస్ ఉండదు. 1 కప్పు కందిపప్పుకి 6 కప్పుల పాలకూరను తీసుకుంటున్నాను. నేను కొద్దిగా ఎక్కువ ఆకు ఉండేటట్టు ఈ పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఆకు పప్పు 2 ఒకేలాగా ఉండాలంటే 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల పాలకూరను యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 కప్పు పుల్లటి మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. మామిడికాయ పులుపుకు తగ్గట్టుగా మీరు మామిడికాయని యాడ్ చేసుకోండి. ఇందులోకి మామిడికాయ యాడ్ చేశాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 కప్పు కందిపప్పుకి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు అటు పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది. 5 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాక కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించండి. పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వేయించిన తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసుకుని మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. కల్లుప్పు యాడ్ చేసుకుని మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. తాలింపు మాత్రం మంచి ఫ్లేవర్గా వేసుకోవాలి, లేకపోతే పప్పు అంత టేస్టీగా ఉండదు. ఫ్లేవర్గా ఉండాలంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపును బాగా ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని తాలింపులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ పప్పు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఆమ్లెట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈసారి పప్పు చేసినప్పుడు ఇలా మామిడికాయ వేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.